హలో నమస్తే. వెల్కమ్ టు ఇండియత్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను చారిత్రక అంశాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మనకు ₹1,00,00,000 లాటరీ తగిలితే చాలు లైఫ్ సెట్ అని చాలా మంది చాలా సార్లు అనుకుంటుంటారు కదా. మన దేశంలో అత్యధిక శాతంగా ఉండే మధ్యతరగతి జనానికి ఇది సరిపోతుంది అనిపిస్తోంది. అయితే ఒకప్పుడు లక్షాధికారి అయితే చాలనుకున్న జనం ఇప్పుడు కోటీశ్వరుడిగా చూడాలని అనుకుంటున్నారు. కానీ అతి తక్కువ కాలంలోనే కోటి విలువ కూడా తగ్గిపోవడంతో మరి ఇప్పటి రోజుల్లో కూడా అదే కోటి సరిపోతుందా అనే అంశం తన పరిధిని పెంచుకుంటోంది. నిజానికి ఈ రోజుల్లో ₹1,00,00,000 చేతిలో ఉన్నా చాలదనే మాటే వినిపిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం, చుక్కలు చూపిస్తున్న అధిక వైద్య ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటివే దీనికి కారణంగా సమాచారం. అందుకే హాయిగా బ్రతకడానికి ₹1,00,00,000 చాలవన్న నిజం మధ్యతరగతిని వేధిస్తోంది. ఈ విషయాన్ని అంగీకరించి వాస్తవం గ్రహిస్తేనే లైఫ్ సెట్ అని అంటున్నారు పరిశీలకులు. నిజానికి మధ్యతరగతి జనం సహజంగానే చాలా కాంప్రమైజ్డ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని అంగీకరించే మానసిక స్థితిలో ఉంటారు. అది లేకపోతే ఇది అనుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నిజానికి ₹1,00,00,000 ఉంటే చాలు లైఫ్ సెట్ అయినట్లేనని 2000వ సంవత్సరం ప్రారంభంలో చెప్పుకునేవారు. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఈ కలను కనేవారు. ఎలాగైనా సరే ₹1,00,00,000 సంపాదిస్తే చాలని అనుకునేవారు. జీవితంలో ఎలాంటి బెంగ లేకుండా హాయిగా బతికేయచ్చని అనుకునేవారు. ఇల్లు, కారు కొనుక్కొని ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీతో కాలం వెళ్లదీయొచ్చు అనుకునే ఆ కళ 2025 నాటికి పూర్తిగా మారిపోయిందిట. పెరుగుతున్న ధరలు, పెరిగిన జీవన వ్యయం, ఊహించని వైద్య ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ ₹1,00,00,000 కళ ఇప్పుడు కేవలం ఒక భ్రమగా మిగిలిపోయింది. ఆర్థిక స్థిరత్వం అనేది ఒక గమ్యం కాదు, నిరంతరం సాగే ఒక ప్రయాణమని ఇప్పుడు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు విశ్లేషకులు. నిజమే, ఒకప్పుడు ₹1,00,00,000 పెద్ద ఇల్లు కొనుగనేవారు. కానీ ఇప్పుడు బెంగళూరు లేదా ముంబై వంటి నగరాల్లో ఒక మంచి 2 పడక గదులు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే ₹1,00,00,000 సరిపోని పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇప్పుడున్న 4-6% ద్రవ్యోల్బణం ₹1,00,00,000 విలువను రాబోయే రోజుల్లో 30-40 లక్షలకు తగ్గించనుంది. గతంలో ₹20కు దొరికిన దోశ ఇప్పుడు ₹80 దాటుతోంది. ఇది కేవలం బ్రేక్ఫాస్ట్ ఖర్చు మాత్రమేనని ప్రస్తుత ధరల పెరుగుదలను ఉదాహరణగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. మధ్యతరగతి కుటుంబాలకు అతిపెద్ద సమస్య ఆరోగ్య సమస్య. అనుకోకుండా ఏదైనా పెద్ద సమస్య వస్తే మొత్తం కుటుంబం ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స, బైపర్ సర్జరీ లేదా అవయవ మార్పిడి వంటి వాటికి 15-30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఎలాగోలా కష్టపడి ₹5,00,000 వరకు ఆరోగ్య బీమా ఉన్నా మిగిలిన భారీ మొత్తాన్ని పొదుపు నుంచే తీయాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఒక్క ఐసీయూ బిల్లుతోనే ₹1,00,00,000 గాలిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. జీవనశైలి ఎంతగా పెరుగుతోందో పొదుపు అదే స్థాయిలో పెరగడం లేదని ప్రస్తుత ఖర్చులను చూస్తే తెలిసిపోతోంది. పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్లో సంవత్సరానికి ₹3,00,000, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చదవడానికి 30-40 లక్షలు, విదేశాల్లో చదవడానికి 1,00,00,000-1,50,00,000 వరకు ఖర్చు అవుతోంది. కోచింగ్ ఫీజులు, ల్యాప్టాప్లు, హాస్టల్ ఛార్జీలు ఇక అదనంగా ఉండడమే. అంటే ఒక పిల్లవాడి చదువుకే దాదాపుగా ₹1,00,00,000 ఖర్చు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా కనీసం వారానికి ఒకసారి బయట భోజనం చేయడానికి ₹2,000 ఖర్చు అవుతుంటాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్, జియో వంటి ఓటీటీలకు సంవత్సరానికి ₹10,000. ఎప్పుడో ఒకసారి దేశంలో ఒక చిన్న టూర్ ప్రోగ్రామ్ వేసుకున్న ₹80,000 వరకు ఖర్చు అవుతోంది. ఐఫోన్ కొనుగోలు నుంచి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల వరకు డబ్బు క్షణాల్లో కరిగిపోతూ ఉంటుంది. కారణం ఏదైనా ప్రస్తుతం ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న ఏ ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది. ఆర్థిక మాంద్యం, కంపెనీల్లో మార్పులు లేదా A1 టూల్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ₹1,00,00,000 ఏదో రకంగా చేతిలో ఉంటే ఆర్థికంగా స్థిరంగా ఉన్నామనే భావన కేవలం ఒక పెద్ద సంఖ్య కాబట్టి మనకు సంతోషాన్ని ఇస్తోంది. కానీ వాస్తవాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఒక గమ్యం కాదు, అదో నిరంతర ప్రయాణం అన్నది అందరికీ తెలిసిపోయింది. మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడు ఊహల్లోనే బ్రతికేస్తూ ఉంటాడు. మనం మాటల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, త్రిశంకు స్వర్గం అని. సరిగ్గా అది మధ్యతరగతికి సరిపోతోందిట. ఆ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి చూద్దామా. ఒకప్పుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తోంది. తన పూర్వ వంశీయులా కాకుండా తాను శరీరంతోనే స్వర్గానికి చేరుకోవాలి అని. వెంటనే ఆయన కుల గురువులైన వశిష్ఠుడికి తన కోరిక చెప్తాడు త్రిశంకుడు. శరీరంతో ఇలా స్వర్గానికి వెళ్ళడానికి ఏదైనా యాగం చేయమని కోరతాడు. అయితే ఇది జరగని పని అని, శాస్త్రాలకు ధర్మాలకు విరుద్ధమని వశిష్ఠుడు చెబుతాడు.
కానీ ఈ కోరికతో పాపాలు చేస్తూ త్రిశంకుడు చండాలుడిగా మారిపోతారు. అదే సమయంలో తనకు తారసపడిన విశ్వామిత్రుడిని చూసి తన బాధ చరిత్ర చెబుతాడు. త్రిశంకుడి కథ విన్న విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేయలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయమిస్తాడు. యాగం నిర్వహించి తనను శరీరంతోనే స్వర్గానికి పంపుతానని హామీ ఇస్తాడు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని శరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని వచ్చిన దారనే వెళ్ళమంటాడు. అలా నెట్టివేయబడ్డ త్రిశంకుడు త్రళకిందులుగా పడిపోతూ విశ్వామిత్ర రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గ మధ్యంలో ఆపి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిగా స్వర్గాన్ని, నక్షత్ర మండలాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి ఆవల సృష్టించి త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. అది దీని వెనుకున్న చరిత్ర. అంటే మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడూ స్వర్గానికి వెళ్ళలేడు, అలాగని నరకానికి వెళ్లకుండా మధ్యలోనే ఊగిసలాడుతూ ఉంటాడనే అర్థం. ఈ విధమైన పోలికతో మధ్యతరగతి వారిని అవమానించడం కోసం మాత్రం కాదు, కేవలం పోలిక కోసమే ఈ కథ చెప్పడం జరిగింది. నిజంగానే దేశంలో అత్యధిక శాతం ఉండి అత్యధికంగా పన్నులు చెల్లిస్తూ దేశాన్ని నడిపిస్తున్న మధ్యతరగతి జనం రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు. ఇది నిజం. ఎన్ని కష్టాలొచ్చినా ఈ జనం కన్నీళ్లు దిగమింగుకుంటారు. కడుపారా ఏడవలేరు, 10 మంది ముందు పరుచున కాలేరు. కడుపు కాలుతున్నా కడుపు నిండా తిన్నామని చెప్పుకుంటారు. పస్తులు పడుకుంటున్నా ఆకలి కేకలు వెయ్యలేరు. కిరాయికి ఉండలేరు, సొంతిల్లు కట్టుకోలేరు. పల్లెల్లో పని లేదు, పట్నంలో కూలి సరిపోదు. వచ్చిన ఆదాయం ఏ మూలకు రాదు. ఎంత ఖర్చు చేసినా కాళ్ళు వారసాపుకుంటేంత ఇల్లు కూడా కిరాయికు దొరకని పరిస్థితి. సంపాదన మూరెడు, ఖర్చు బారెడు. నెల నెల అప్పులు, నెలాఖరున పస్తులు. ఇవి బయటకు చెప్పుకోలేక మధ్యతరగతి పడుతున్న అవస్థలు. పని చేస్తే గాని పూట గడవదు. ఈ రోజు సంపాదనలో రేపటికి రూపాయి మిగలదు. మధ్యతరగతి సమస్యలు రాజకీయ పార్టీలకు పట్టవు, పాలకులకు అసలే పట్టవు. పేదల బతుకులు మారవు. పెరుగుతున్న ధరలు, నెలాఖరున అప్పులు సగటు వ్యక్తి వీపు మీద మోయలేని భారాలుగా మారిపోతున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా పేదవాడు దేవుడి మీద భారం అనుకుంటాడు, పెద్దోడు నాకేం తక్కువ అని ఎదుర్కొంటాడు. కానీ మధ్య తరగతి వాడే దేవుడి మీద భారం వేయలేడు, ఎదుర్కొనేందుకు ధైర్యం చేయడు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతూ ఉంటాడు. కష్టాలు తీరే రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పోనీ ఉన్న దాంట్లోనైనా సంతృప్తి పడదామనుకుంటే తరిగిపోతున్న వయసు, చాలీ సంపాదనతో మరింత వేదనకు గురవుతూ ఉంటాడు. అది మధ్యతరగతి బతుకు. అయితే గతంలో మధ్యతరగతి వానికి చీకు చింతాలేని బ్రతుకులు అనేవారు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ జీవించే తన జీవుల కష్టజీవులు అని అనుకునేవారు. ఉరుమొచ్చినా మెరుపొచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితాలు అని సమాజం కూడా మధ్యతరగతిని ప్రశంసిస్తూ ఉండేది. అన్ని రకాలుగా దేశాన్ని సాదుతున్నాడు, తాను ఆవరైపోతున్నాడు. ఆకలి ఎంత దహిస్తున్నా కడుపులో తల పెట్టుకోలేడు. లోపల బాధలు పైకి కనిపించుకోనివ్వడు. 10 మందిలో ఉన్నా సంతోషంగా ఉండలేడు. మరొక అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్.